గల్ఫ్ దేశాల్లో యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం చాయ్ వాలాలపై పడింది. రాజమండ్రిలో హోటల్స్, రెస్టారెంట్లతో పాటు టీ స్టాల్స్ కూడా మూతపడుతున్నాయి. రాజమండ్రిలో 80% టీ స్టాల్స్ అన్ని మూతపడ్డాయి. ఉన్న కొద్ది టీ దుకాణాల్లోనూ పార్సిల్ అమ్మకాలు నిలిపేశారు. రాజమండ్రిలో టీ స్టాల్స్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా టీ హోటల్స్ పైన కూడా దీని ప్రభావం చూపుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రిలో ఇప్పటికే టీ సెంటర్లు అన్నీ కూడా చాలా వరకు మూసివేయడం జరిగింది. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు టీ సెంటర్లు కూడా మూసివేశారు. దాంతో ఉన్న ఒక్క దాట్ల దగ్గరికే వచ్చి టీలు తాగవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అక్కడ కూడా గ్యాస్ కూడా తక్కువ అందిస్తుండడం కారణంగా దాంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిలో చూసినట్లయితే రాజమండ్రిలో చూసినట్లయితే ప్రతి రెస్టారెంట్కి కానీ హోటల్స్ కానీ రోజుకి 5 గ్యాస్ సిలిండర్లు కూడా అవుతాయి, అయితే ఖర్చు అవుతాయి. అయితే అటువంటిది ఇప్పుడు కేవలం 2 సిలిండర్లు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వీళ్ళు హోటల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకి దగ్గర ఇక్కడ స్వాతి టీ స్టాల్ అధినేత ఉన్నారు, ఇక్కడ సత్యనారాయణ గారు, నన్ను అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాగా ఉన్నాయి గ్యాస్ కొరత కారణంగా ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? టీ సెంటర్ కూడా గ్యాస్ కొరత కారణంగా చాలా హోటల్స్ మూసేయబడుతున్నాయి. ఆల్రెడీ మా దగ్గర కూడా కొంతవరకే ఉంది గ్యాస్. దానివల్ల అది అయిపోతే మాత్రం మేము కూడా క్లోజ్ చేయాలి. రోజు మాకు 4 పడతాయి. 4 బండ్లకి 2 బండ్లు ఇస్తున్నారు, పూర్తిగా ఇవ్వట్లేదు. దానివల్ల బాగా ఇబ్బందిగా ఉంది. కస్టమర్లకి ఏమో సమాధానం చెప్పలేకపోతున్నాం. కస్టమర్లు గొడవ చేస్తున్నారు. అన్ని ఐటెంలు ఇవ్వాలంటారు, సాంబార్ ఇవ్వాలంటారు. సాంబార్ ఆపేద్దామంటేనో గొడవ చేసేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హోటల్ వ్యాపారం నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బందులని గవర్నమెంట్కి ఆల్రెడీ ఉందంటారు, గ్యాస్ నిల్వ మీకు ఏ ఇబ్బంది లేదంటారు. కానీ వీళ్ళేమో లేదు, సఫిషియెంట్గా లేదు, మీకు వస్తుంది 2 డేస్లో ఫ్రీ అవుతుంది అంటున్నారు. కానీ మాది అది అంతవరకు జరుగుతుంది తెలదు. అంటే మీ హోటల్లో ఏం చేస్తున్నారు? డ్రాప్ టీలు అయ్యి ఆఫ్ చేస్తారా? పార్సిల్ మొత్తం డ్రాప్ టీ, పార్సల్ అన్ని ఆఫ్ చేసామండి. టీ 10 రూపాయలు చెప్పిన అమ్ముతున్నాం. అది కూడా చాలా కష్టంగా గిట్టుబాటు అవ్వట్లేదు. పార్సల్ ఇవ్వట్లేదు. అంటే కొన్ని షాపులు కూడా మూస్తారా? టీ స్టాల్ మూస్తామండి, కొన్ని షాపుల వరకు మూస్తాము. అది కూడా ఒకరోజు బండి ఉంటే ఒకరోజు ఇవ్వట్లేదు. చిన్న 5 కేజీల బండి ఏదో కమర్షియల్ బండి వాడుకోవాల్సి వస్తుంది, అది కూడా రావట్లేదండి. ఒకరోజు తప్పించి ఒకరోజు ఇవ్వాల్సి వస్తుంది. అది సార్, టీ గ్యాస్ కొరత కారణంగా టీలు కూడా దొరకట్లేదు. ఎక్కడ ఎలాగ ఇబ్బందులు పడుతుంది? ఏమేమి పల్లెటూరు నుంచి వచ్చేవాడు టీ అడిగాం కదా, జనం ఎక్కువ ఉన్నారా? టీకి అంత ఇబ్బంది ఉన్నట్టు అందరూ జనం చాలా వేసుకున్నారు. డ్రాప్ టీలు కూడా ఇవ్వడం మానేశారా? డ్రాప్ టీలు కూడా మానేశారు. 10 రూపాయలు చేసి అంటున్నారు సార్. మరి 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు అంటున్నారండి. మరి తప్పదు, తలకాయ పోవడం, పెన స్ట్రోక్, నీరసం కాడేవాళ్ళు, మేము పెద్దవాళ్ళు, మాకు ఇబ్బందులు చాలా బాధగా ఉన్నాయి సార్. గ్యాస్ కొరత కారణంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్, శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.